ఏకాదశి సందర్భంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో వెలిసిన పాలంక పుణ్యక్షేత్రంలో అత్యంత వైభవంగా తిరునాళ్లను నిర్వహిస్తున్నారు. ఈ పుణ్యక్షేత్రం కృష్ణానది ఒడ్డున నల్లమల్ల అడవుల్లో ఉండటం విశేషం. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఆదిశేషుని ఆకారం వంటి కొండ చర్య కింద మూల విరాట్ లంకేశ్వరుడితో పాటు వీరభద్రుడు, గణపతి, పంచముఖ బ్రహ్మ, పోతురాజుల ఆలయాలు, 10 అడుగుల ఎత్తున్న నాగమయ్య పుట్ట ఉంది. పచ్చటి వృక్షాలతో దట్టమైన అడవి, పెద్ద కొండచర్యలపై నుంచి దూకే జలపాతం, ప్రకృతిని మైమరపించే అందాలతో పాలంక క్షేత్రం ఉంటుంది. కృష్ణానది ఒడ్డున వెలిసిన పాలంక వీరభద్రస్వామి తిరునాళ్లు ఈ నెల 16న ప్రారంభమయ్యాయి. ఈ నెల 18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి. స్వామివారి కరుణ కోసం వేలాది మంది భక్తులు కాలినడకన ప్రత్యేక వాహనాల్లో తరలివస్తున్నారు. ప్రకాశం జిల్లాతో పాటు గుంటూరు, కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాల నుంచి కూడా భక్తులు పాలంకకు చేరుకుంటున్నారు. స్వామివారిని ఇక్కడ పాలంకేశ్వరుడిగా పిలుస్తారు. కుల్లయ్య, పాలంక వీరయ్య ఉంటూ పాడుకునే జానపద గేయాల ద్వారా ఈ క్షేత్రాన్ని శ్రీశైల క్షేత్రంతో జానపదులు పోల్చుతారు. ప్రతి ఏటా తొలి ఏకాదశి రోజున ఇక్కడ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దట్టమైన నల్లమల్ల అడవుల్లో ఆకాశాన్నంటే కొండల్లో నుంచి సాగే ఈ భక్తి రసయాత్ర ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణ దేవరాయలు పాలనా వైభవానికి చెరిగిపోని జ్ఞాపకంగా ఈ పాలంక క్షేత్రం నిలుస్తుంది. సంతాన ప్రాప్తి కోసం భక్తులు అధిక సంఖ్యలో ఈ క్షేత్రాన్ని దర్శిస్తుంటారు. ఇక్కడి పెద్ద కొండచర్యపై నుంచి పంచలింగాలపై జాలువారే నీటి బిందువుల కోసం సంతానం లేని దంపతులు దోసిళ్లు పడతారు. అలా దోసిళ్లపై నీటి బిందువులు పడ్డ దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. తొలి ఏకాదశి నాడు అక్కడే నిద్ర చేసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకొని పండుగ మరుసటి రోజు భక్తులు తిరిగి పయనమవుతారు. బాగా చెంచోళ్ళు వాళ్ళందరూ బాగా సందడిగా వెళ్తాము. అక్కడ అన్నం గిన్నం బాగా పెడతారు, బాగా మంచిగా ఉంటుంది. తర్వాత మళ్ళీ కేవలం వచ్చి జీవకారులలో పోయినా, తర్వాత మళ్ళీ లారీలకు పోయినా. ఇది 20వ సంవత్సరము పోబట్టి దేవుడి దగ్గరికి పోతే మంచిగా జరుగుతుంది, అంతా బాగా ఉంటుంది. నేను జరిగిందని పోతున్నా చూడాలని మంచిగానే ఉంది. మొక్కులు తీర్చుకోనికి పోతున్నారా? ఇంతకుముందు 2 సార్లు వెళ్ళారు. 3సారి కోరిన కోరికలు తీరాలని పోతున్నాం. కొడుకు పెళ్లి కాలి మొక్కుకొని పోతున్నాం. ఓకే, ఎక్కడ ఎలా ఉంటుందమ్మా? అక్కడ బాగానే ఉంటుంది. భోజనాలు వస్తాయి, భోజనాలు పైనుంచి నీళ్లు పడతాయి, బాగా కోరేడు ఉంది.